హలో అండి, గీతా ఫ్యాషన్స్ అండ్ కుకింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇందులో నేను టైలరింగ్ టిప్స్ అన్నీ ఇందులో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనం బ్లౌజ్ కట్ చేయడానికి కావాల్సినవన్నీ మనం ఇలా తీసుకోవాలండి. ఇందులో నేను హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. హ్యాండ్స్ కట్ చేసే విధానంని మనం ఫస్ట్ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజా చిన్న సైజు బ్లౌజా అని చెప్పి మనం ఫస్ట్ టైం మెజర్మెంటు తీసుకోవాలండి. ఇది నేను ఈ గల్ల దగ్గర నుండి చంక భాగం వరకు మనం ఈ మెజర్మెంట్ ఎంత ఉందని మనం చూసుకోవాలండి. 10 ఉందండి. మొత్తం మనకి ఈ బ్లౌజ్ సైజు 40 అండి. 40 సైజు బ్లౌజ్కి మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో నేను ఇందులో చూపిస్తానండి. మనం ముందుగా ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ వాళ్ళు ఏం చెప్పారంటే హ్యాండ్స్ ఇది కొంచెం పెద్దగా ఉన్నవి కొంచెం తగ్గించండి అని చెప్పారండి. ఒక 1.5 ఇంచ్ అట్లా తగ్గించి ఇందులో పెట్టాలి, నేను కట్ చేయాలి. ముందుగా మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా 4 మడతల లైనింగ్ని వేసుకొని పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా ముందు కొంచెం కట్ చేసుకోవాలండి. టిక్ చేసుకొని హ్యాండ్స్ పొడవుని నేను ఇందులో వాళ్ళు 10 పెట్టారండి. ఒక 1 ఇంచ్ అట్లా తగ్గించమన్నారు కాబట్టి నేను 9 పెట్టాలనుకుంటున్నాను. హ్యాండ్ పొడవు 9 పెట్టాలనుకుంటే ముందు ఖర్చు కోసము మనము స్టిచ్ వేసే దగ్గర 1/2 ఇంచ్ ముందు మనం ఉల్టా వేయడానికి 1/2 ఇంచ్ మొత్తం కలిసి నేను 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెడుతున్నానండి. అలా హ్యాండ్ పొడవు పెట్టేసుకొని సమానంగా పొడవు ఉందా అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ కరువు ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి మనం ఆది బ్లౌజ్లో మన హ్యాండ్ లూజ్ అనేది సంఖ భాగం దగ్గర చూసుకోవాలండి. 8.5 వచ్చిందండి. 8.5 వచ్చిందండి. ఇక్కడ మనము పొడవు తీసుకున్న దగ్గర నుండి కిందికి మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. మనము కరువు ఎంత తీసుకోవాలంటే 40 సైజు బ్లౌజ్కి 3 కానీ 2.5 కానీ మనం తీసుకోవచ్చండి. అలా ముందుగా మనము 2.5 అయితే నేను తీసుకుంటున్నాను. తీసుకొని పొడవు ఎక్కడైతే మనం తీసుకున్నామో అక్కడ 1 ఇంచ్ టిక్ పెట్టుకోవాలండి. తర్వాత 2 ఇంచ్కు ఒక టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ 2 ఇంచ్ దగ్గర నుండి మనము సంఖ లూజ్ ఎక్కడి వరకు అయితే మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఈ 2 ఇంచ్ దగ్గర నుండి మనం రౌండ్గా తిప్పాలండి. ఎందుకంటే ఇట్లా క్రాస్గా ఉంది కాబట్టి మన హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ముడతలు కానీ అవి ఏమి రాకుండా నీట్గా రావాలంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర రౌండ్గా తిప్పాలి. అక్కడ కొంచెము కిందికి తిప్పాలి. చూడండి, నేను కట్ చేసే విధానంలో మీకు తెలుస్తుంది. కొంచెం తిప్పాను కదా, అలా కట్ చేయాలండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా అండి, కొంచెం లోతు, అది ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం హ్యాండ్ దగ్గర మిడిల్ పార్ట్ దగ్గర మనము ఒక లైన్ గీయాలి. ఈ లూజ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. అక్కడి నుండి ఈ చివరి ఉన్న డాట్ దగ్గర నుండి ఫస్ట్ నుండి స్టార్టింగ్లో 1 ఇంచ్ దగ్గర మనము టిక్ పెట్టాం కదా, ఈ డాట్ దగ్గర నుండి ఆ డాట్ దగ్గరికి 1 సైడే కట్ చేసుకోవాలండి. హ్యాండ్ 2 సైడ్లు కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ మిస్టేక్ అవుతుంది. నేనైతే ఇలా ముందు కట్ చేసుకోనండి, స్టిచ్చింగ్ వేసేటప్పుడే కట్ చేస్తాను. కానీ మీకు చూపెట్టాలి కదా అని చెప్పి ఇలా ముందే కట్ చేస్తున్నాను. ఎందుకంటే
మనకి మిస్టేక్ కాకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది హడావిడిలో చూసుకొని కుట్టేయం కదా, అందుకని చెప్పి అలా కూడా ముందుగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని టిక్ పెట్టుకోవాలి, ఒక డాట్ ఇవ్వాలి. చూడండి హ్యాండ్ లోతు ఎలా కట్ చేస్తున్నానో అక్కడ కరువు తిప్పాలండి రౌండ్గా. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వేయాలి కదా అని చెప్పి నేను అలా రాస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక డాట్ పెడుతున్నాను, మళ్ళీ మర్చిపోకుండా కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ వేయాలని చెప్పి. అంతే అండి హ్యాండ్ కట్.